కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. అర్జునుడు తన రథం మీద గర్వంగా కూర్చొని ఉన్నాడు. యుద్ధం గెలిచామన్న అహంకారం అతని ముఖంలో కనిపిస్తుంది. రథం ఆగాక ఎప్పుడు ముందుగా దిగే శ్రీకృష్ణుడు ఆ రోజు దిగలేదు. అర్జునుడి వైపు చూసి, అర్జున, ముందు నువ్వు రథం దిగి వెళ్ళు అన్నాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణ, రథసారథివైన నువ్వు కదా ముందు రథం దిగుతావు అని అడిగాడు. కానీ కృష్ణుడు పట్టుబట్టడంతో అర్జునుడు అయిష్టంగానే రథం దిగి దూరం వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ రథం దిగి పక్కకు వెళ్ళాడు. మరుక్షణమే ఆ రథం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయి భస్మమైపోయింది. అర్జునుడు షాక్కు గురయ్యాడు. కృష్ణ, ఏమైంది ఇది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు. అర్జున, భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి మహావీరులు ప్రయోగించిన దివ్యాస్త్రాల వేడి ఇంకా ఈ రథం మీద ఉంది. నేను దానిపై కూర్చొని ఉన్నంతసేపు నా మహిమతో ఆ శక్తులను అణిచిపెట్టాను. నేను దిగగానే అవి పనిచేశాయి. ఈ విజయం నీది అనుకుంటున్నావేమో, కానీ ఇది కేవలం భగవంతుడి సంకల్పం మాత్రమే. అర్జునుడి అహంకారం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. భగవంతుడి ముందు మోకరిల్లాడు. సో ఫ్రెండ్స్, మనం సాధించే ప్రతి విజయం వెనుక మన కష్టం కంటే దైవకృప మరియు ఇతరుల సహకారం ఎక్కువగా ఉంటుంది.